హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆకాశాన్ని అందుకునేలా కట్టిన బహుళ అంతస్తుల భవనం నిమిషాల్లో బుగ్గిపాలైంది. చైనా నగరం షెన్జన్కు సరిహద్దుగా ఉన్న హాంకాంగ్ శివారు ప్రాంతమైన తాయ్పోలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మిట్ట మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే దట్టమైన పొగ కమ్మేసింది. 2000 ప్లాట్లు ఉన్న 31 అంతస్తుల భవనంలోని వారంతా పొగ వల్ల ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. కొందరు ప్రమాదాన్ని పసిగట్టి బయటకు పరుగులు తీగా మరికొందరిని ఫైర్ ఫైటర్స్ కాపాడారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో 44 మంది ప్రాణాలు కోల్పోగా 279 మంది జాడ తెలియకుండా పోయింది. ఘటన తర్వాత అందులో నివాసముంటున్న వందల కుటుంబాల సభ్యులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ప్రమాదం తర్వాత 900 మంది ప్రజలను ఖాళీ చేయించారు. వందలాది మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. ఈ ఘటన తాలూకు మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 9 బ్లాకులుగా ఉన్న ఈ కాంప్లెక్స్ లో ఒక్కో బ్లాకులో 31 అంతస్తుల నిర్మాణం ఉంది. ఇందులో 1984 ఫ్లాట్లలో సుమారు 4000కు పైగా నివసిస్తున్నారు. అపార్ట్మెంట్ల సముదాయం చుట్టూ వెదురు బొంగులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దానికి గ్రీన్ నెట్ తగిలించారు. కాగా ఆ ఫెన్సింగ్ కు మంటలు అంటుకొని అవి పై బ్లాకులకు ఎగబాకటం, ఆ సమయంలో తీవ్రమైన వేగంతో గాలులు వీయటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు. హాంకాంగ్ చరిత్రలోనే అతిపెద్ద విపత్తులలో ఇది ఒకటిగా నిలుస్తోంది. ఇది లెవెల్ 5 విపత్తుగా ఫైర్ బ్రిగేడ్ ప్రకటించింది. మంటలు ఆర్పుతూ ఓ ఫైర్ మ్యాన్ కూడా మరణించినట్లు అధికారులు ప్రకటించారు. రెస్క్యూ ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్నాయి. అపార్ట్మెంట్ కిటికీలపై మండే గుణమున్న పాలిష్ టెరైన్ బోర్డులను ఏర్పాటు చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు ప్రమాదం తర్వాత ఈ కాంప్లెక్స్ నిర్మించిన కంపెనీకి చెందిన 3 ఎగ్జిక్యూటివ్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిజైన్ లోపం, ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించకపోవడం వంటి పలు అభియోగాలతో వారిపై కేసు నమోదు చేశారు. 1996లో హాంకాంగ్ లోని గార్లే బిల్డింగ్ ఫైర్ తర్వాత ఇదే అతిపెద్ద ప్రమాదం. ఆ ఘటనలో 41 మంది మరణిస్తే ఇప్పుడు 44 మంది చనిపోయారు. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ మాట్లాడుతూ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. రాత్రి సమయానికి మంటలు అదుపులోకి వచ్చినా పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉందన్నారు. 140కు పైగా అగ్నిమాపక వాహనాలు, 60 అంబులెన్సులు, వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులను సంఘటనా స్థలంలో మోహరించినట్లు తెలిపారు. అగ్నిమాపక శాఖకు చెందిన 37 సంవత్సరాల ఉద్యోగి మరణించారని తెలిపారు.